నెల్లూరు కేంద్రంగా ప్రకాశం, గుంటూరు, కడప, కర్నూలు, అనంతపురంతో పాటు చిత్తూరు జిల్లాలకు చెందిన కొందరు గోవుల అక్రమ తరలింపు ముఠాలు నెల్లూరును కేంద్రంగా చేసుకుని అర్ధరాత్రి, అపరాత్రి సమయాల్లో అక్రమంగా గోవులను చెన్నై, కేరళలతో పాటు పశువుల సంతలకు తరలించి కోట్లు దోచుకుంటున్నారు. ఇదే క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటాక కోవూరు కేంద్రంలోని భారత్ గ్యాస్ గోడం సమీపంలో సుమారు 40 గోవులను ఆయా జిల్లాల నుంచి తీసుకొచ్చి వాటిని నెల్లూరు నుంచి అడ్డదారిన తరలించేందుకు యత్నిస్తుండగా విషయం తెలుసుకున్న ఆర్ఎస్ఎస్ హిందూ ధర్మ పరిషత్తు సభ్యులు అడ్డుకున్నారు. ఈ సమయంలో అక్కడ కొంత గందరగోళం నెలకొనింది. దాంతో వారు కోవూరు పోలీసులకు సమాచారం అందించి వాటిని అప్పగించారు. గత కొంతకాలంగా గోవుల అక్రమ రవాణా కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఈ ముఠాకి కోవూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 2 హోంగార్డులు, కొందరు సిబ్బంది కూడా సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై డీఎస్పీ విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అంటున్నారంతా. అలాగే గోవులు, పశువుల అక్రమ రవాణా కూడా పెద్ద ఎత్తున నెల్లూరు కేంద్రంగా జరుగుతోంది. కొందరు పశువుల సంత వాళ్లు ఏజెంట్లను పెట్టుకుని ఈ దందాకు పాల్పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అధికారులు, కొందరు రాజకీయ నేతలతో ఉన్న పరిచయాలతో వీరి దందాకు అడ్డు లేకుండా పోతుందన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అటు ప్రజలు, ఇటు హిందూ ధార్మిక సంస్థల సభ్యులు కోరుతున్నారు. దాదాపుగా 30 గోవులు పైగానే మొత్తం గోవులు ఆవులేను, మొత్తం కూడా చిన్న లేగదొడలు మనం చూస్తున్నాం కదా. కోతకి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంచుకున్నారు. చాలా బాధాకర విషయం. చూడండి, మొత్తం గోవులే, చూడండి మొత్తం గోవులే. 30 గోవులు పైగా రేపటికి వదకి ఈ తల్లినాడికి చూసారా ఎంత ఘోరం, దారుణము. అదా ఎస్పీ గారు కూడా, పోలీసులు కూడా వచ్చారు. మన గోరలు 18 గోవులు కూడా 30 గోవులు ఆర్తనాదాల ఘోష. రేపు ఇవి కోతకు గురవుతున్నాయి. స్వామివారు సాక్షాత్ పరమేశ్వరుడు వెంకటేశ్వర స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మే దాదాపుగా 30 గోవులు పైగా భగవంతుడు రక్షించడం జరిగింది. చిన్న లేగదోడులయ్యా, వీళ్ళకి ఏం పోయాక దాపం వచ్చిందయ్యా. మీ కన్న తల్లి మీ అమ్మల కంటికి కనపడలేదురా దుర్మార్గులారా. గర్భంలో ఉన్నప్పుడు మీకు పాలు ఇచ్చితేనే కానీ రా పిండం ఎదుగుతలేదు దుర్మార్గులారా. మేము కోవూరు పోలీస్ స్టేషన్ అండి. మీ పేరేంటి? ఏ ఊరు మీది? సీతారాంపురమా? మరి మీకు ఆవులు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి మీకు? 200 దాకా ఉన్నాయా? మరి ఇప్పుడు అన్ని గోవులేనా అన్నా? అన్ని గోవులే బా ఘోరం అన్నా. బా వీళ్ళకి ఏం ఉపయోగకరం అన్నా. చిన్న లేగదోడన్నా. వచ్చేసామమ్మా. శ్రీకృష్ణ పరమాత్మ పంపించాడు, వెంకటేశ్వర స్వామి పంపించాడు అమ్మా. మళ్ళీ వచ్చేసామమ్మా. ఉండే యాక్ట్ ప్రకారం ఎద్దుని కొయ్యాలన్నా కూడా 9 ఏళ్లు దాటిన తర్వాత పనికి రాదు అనేసి వెటనరీ డాక్టర్. ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి. ఎద్దులు లేవు. అది చిన్నవి కోడిదూడలు ఉన్నాయి కానీ బిడ్డ ఒకటి కూడా లేదు. చిన్న ఎందుకు లేవు? నువ్వు నీ అమ్మని వదిలేసావా? 2 నెలలకు వదిలేసావా? 5 నెలలకు వదిలేసావా? ఏదైనా చెప్పేది ఉండాలి తమ్ముడు. నేను తమ్ముళ్ళలాగా భావిస్తున్నా, ఇప్పుడు కూడా మా తమ్ముళ్ళలాగా భావిస్తున్నా. అది కూడా భావించుకో. నీకెంత తల్లి ఎంత పాలు ఇచ్చింది, నువ్వు ఎంత తాగావు. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.